గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము ముందుకు ఒకసారి కొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాను. ఇదేంటంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఏంటి మనం ఈ ప్రపంచానికి సొసైటీకి ఏదో చేయాలి అనుకుంటారు చూడు. సో ఇది వాళ్ళ కోసం, లైక్ లీడర్షిప్ని డిస్కవర్ చేయాలనుకునేటోళ్ళు, ఆ, మీ చుట్టుపక్కల ఒక చేంజ్ తీసుకొని రావాలి అనుకుంటే ఒక వాళ్ళ కోసం ఇది నోటిఫికేషన్. ఇదేంటంటే ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా అని చెప్పి ఆ, మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా, వాళ్ళు లాంచ్ చేసిన ప్రోగ్రాము. ఇదేంటంటే ఇండియాలో రియల్ చేంజ్ తీసుకొని రావడానికి వీళ్ళు మన వంతు మనం ఎలా సహాయపడగలము అనే దాని గురించి ఇదేంటంటే పెయిడ్ ఫెలోషిప్. మెయిన్లీ దీని ఫోకస్ ఎక్కడ ఉంటుంది అంటే రూరల్ డెవలప్మెంట్ మీద. లైక్ చూపిస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసము. ఓకే, చూద్దాం. ఫస్ట్ మీరు ఈ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా అని చెప్పి కొట్టిన తర్వాత దీంట్లో ఈ ఫెలోషిప్స్లోకి వెళ్తే మీరు ఈమెయిల్ ఐడి లాగిన్ చేసిన తర్వాత మీకు చూపిస్తుంది అని. తర్వాత మీరు ఇక్కడ ఏం నేర్చుకుంటారు అసలు ఈ ఫెలోషిప్ వల్ల మీరు ఏమేం వాల్యూస్ నేర్చుకుంటారు అంటే కొలాబరేట్ అవ్వటం ఎలా, అన్లర్న్ అవ్వటం ఎలా, లేకపోతే బిల్డ్ చేయటం ఎలా, సస్టైన్ అవ్వటం ఎలా అని చెప్పేసి. ఇదిగోండి ఇలా ఈ అంతకుముందు అప్లై చేసిన వాళ్ళందరూ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పెడుతూ ఉంటారు. లైక్ ఈ ఫెలోషిప్ అప్లై చేసేటప్పుడు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా అడుగుతారు, ఎందుకంటే జస్ట్ ఈ ఫెలోషిప్ మీరు ఇలా చేశారు, దీని నుంచి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేయడానికి అని చెప్పేసి అని. అంతే తప్పితే మీకు ఇంకా ఇక్కడ మిమ్మల్ని హ్యాక్ చేయడం అట్లాంటిది అంటూ ఏముండదు. ఫస్ట్ దీనికి ఎలా అప్లై చేయాలంటే 2 స్టెప్స్ ప్రాసెస్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటిదంటే రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్, దాని తర్వాత గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటరాక్షన్. ఈ ఆన్లైన్ అసెస్మెంట్ అంటే ఏం ఉండదు. ఫస్ట్ మీకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది, లైక్ బేసిక్ డీటెయిల్స్, ఏం చదువుకున్నారు, డిగ్రీ అయిపోయిందా లేదా, పెళ్ళయిందా లేదా, ఏం చేస్తుంటారు, మీ సోషల్ మీడియా హ్యాండిల్ ఏంటి, అంటే మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఒక మంచి పని చేసేదానికి మీరు ఎక్కడన్నా పాటుపడి ఉంటే అప్పుడు మిమ్మల్ని ప్రిఫరెన్సెస్ లాగా తీసుకుంటారు. ఇంకొకటి ఆన్లైన్ అసెస్మెంట్ అంటే ఏంటంటే అసలు మీరు ఈ ఫెలోషిప్ని ఎందుకు ఎంచుకున్నారు అని చెప్పి ఒక చిన్న ఎస్సే లాంటిది రాయనిస్తారనుకుంటా. తర్వాత మిమ్మల్ని ఒక వీడియో లాంటిది చేసి ఒక ఇంట్రొడక్షన్ లాంటిది పెట్టమంటారు. అంటే నేను ఇదిగో నా పేరు ఇది, నేను ఇక్కడ పనిచేస్తున్నాను, నేను డిగ్రీ అయిపోయింది, నేను ఇలా నా చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్ని చూసి రియాక్ట్ అయ్యాను, సో ఏదన్నా ఛాన్స్ దొరికితే నేను ఇలా చేయడానికి ట్రై చేస్తున్నాను, సో వాటిల్లో నాకు దొరికిందే యూత్ ఫర్ ఇండియా అని చెప్పి మీరు ఒక చిన్న బ్రీఫింగ్ వీడియో, నేను నా వంతు సహాయం చేయడానికి నేను విల్లింగ్గా ఉన్నాను అని చెప్పి చేసే ప్రాసెస్సే అని చెప్పి మీరు ఒక వీడియో లాంటిది, డెమో లాంటిది పంపిస్తే సరిపోతుంది. వన్స్ మీరు ఆ సెలక్షన్ అయిన తర్వాత మీకు మళ్ళీ గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ పర్సనల్ ఇంటరాక్షన్ ఉండేది. పర్సనల్ ఇంటరాక్షన్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఫెలోషిప్ చేసేటోళ్ళు అంటే కండక్ట్ చేసేటోళ్ళు మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూలో అనగా అంటే సేమ్ మళ్ళీ మీరు అది చేస్తున్నారు కదా, మీకు ఇది సెట్ అవుతుందా లేదా, మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా, మీకు ఇది పనికొస్తుందని ఎలా అనుకుంటున్నారు, సో ఇవన్నీ మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో ఇలాంటిది ఈ ఫెలోషిప్ గురించి కంప్లీట్లీ ఏంటంటే మీకు పెయిడ్ ఫెలోషిప్ అయినా కూడా దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది మీకోసం కాకుండా మీ చుట్టుపక్కల ఉండేటోళ్ళు, అంటే మీరు ఎక్కడైతే పోస్ట్ అవుతారో అక్కడ ఉండే పీపుల్లో మీరు ఏం ఇంపాక్ట్ తీసుకొచ్చారు, అట్లీస్ట్ 1% చేంజ్ తీసుకొచ్చినా కూడా మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టే అని చెప్పేసి అని. దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే మీరు ఒక బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటే చాలు, ఏదో ఒక డిగ్రీ లైక్ ఎంబీబీఎస్ కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఏ డిగ్రీ అయినా పర్లే. తర్వాత ఇండియన్ సిటిజన్ లేదా నేపాల్ సిటిజన్, భూటాలు అయి ఉన్నా పర్లేదు. తర్వాత మీ ఏజ్ అనేది 21 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ ఉంటే చాలు, అంతే. ఈ 3 క్రైటీరియా. ఇంకొకటి మీరు ఎన్జిఓస్తో పార్ట్నర్ అప్ అయి ఉండాలని చెప్పారు కదా, ఏమేమి ఎన్జిఓస్ అనేది కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఇవేంటంటే ప్రాఫిట్కి సంబంధం లేకుండా డొనేషన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ లాగా. అంటే ఇప్పుడు కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు సొసైటీకి ఏదో చేయాలనుకుంటారు కదా, సో వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి చేయలేరు, సో ఎవరికి ఇవ్వాలి, గవర్నమెంట్కి ఇస్తే అవి యాజ్ యూజువల్ వెల్ఫేర్స్ అని అది ఇదని ఇట్లా ఖరాబ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లా ఎన్జిఓస్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ప్రాఫిట్ గురించి లెక్క చేయకుండా లైక్ సొసైటీకి ఒక చేంజ్ తీసుకొస్తాము అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు జీతాలు ఇస్తూ ఉంటారు, లైక్ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. రియల్ ప్రాబ్లం ఎక్కడ ఉందో వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళే చేస్తుంటారు. కాబట్టి
ఇలా వీళ్ళు డొనేషన్స్ మీద ఆధారపడే వాటిని ఎన్జిఓస్ అని అంటాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు బ్రింగ్ పాజిటివ్ చేంజ్ అక్రాస్ ద ఫార్దెస్ట్ మోస్ట్ రిమోట్ ఏరియాస్ ఆఫ్ ఇండియా. మీరు ఇక్కడనే కాదు, మిమ్మల్ని చాలా చోట్ల రిమోట్ ఏరియాస్కి పంపిస్తూ ఉంటారు. సో డోంట్ వరీ, మిమ్మల్ని ఏమి అడవులలోకి వెళ్ళి మిమ్మల్ని వాళ్ళకి అది నేర్పి ఏబిసిడీలు నేర్పి అని చెప్పి చెప్పరు. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయటము, వాళ్ళ నుంచి ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏంటి, బావుల్లో నీళ్ళు తాగుతూ ఉన్నారు, అవి అన్హైజీనిక్గా ఉన్నాయి, వాళ్ళకి అట్లీస్ట్ ఫిల్టరేషన్ మెథడ్స్ ఎలా ఉంటాయమ్మా, ఇసుకలో పోసి ఫిల్టరేషన్ చేసుకోండి, లేకపోతే ఫిల్టర్ పేపర్లో పెట్టుకోండి, ఇట్లా లేదు అంటే మేమే ఒక ఫిల్టర్ ప్లాంట్ కట్టిస్తాము. మీరు మిస్టర్ బీస్ట్ ఫిలాంథ్రఫీ ఛానల్ చూస్తుంటారు కదా, సో అలాంటిది అని చెప్పి అనుకోండి. నాకు కూడా అనిపిస్తుంది బీస్ట్ ఫిలాంథ్రఫీ చూస్తే, లైక్ ఏంటి, డబ్బులు ఉంటే బాగుండు, మనం కూడా ఏదో ఒక అట్లీస్ట్ ఒక నలుగురి కన్నా హెల్ప్ చేస్తే బాగుండు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఎక్కడో చిన్న తెలియని ఫీలింగ్. ఆ ఫీలింగ్ని నిజం చేసేదానికోసం వచ్చిన ఈ ఫెలోషిప్పే ఈ యూత్ ఫర్ ఇండియా. నిజంగా నాకు కూడా టైం ఉంటే, ఒక 1 year టైం ఉంటే కన్ఫామ్గా నేను ఇలాంటివి చేసేవాడిని. యాక్చువల్లీ ఐఎమ్ కరెంట్లీ బిజీ డూయింగ్ మై జాబ్, 9 to 5 జాబ్, సో ఐ కాంట్ డూ దట్. ఇంకొకటి, మీరు ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే క్రియేట్ చేసి ఉంటారో, మీకు ఆల్మోస్ట్ ఒక 700+ మెంబర్స్ క్రియేట్ అవుతారు కదా. సో వాళ్ళందరూ ఒక అలమ్ని లాగా, అంటే లైక్ ఒక బ్యాచ్ లాగా మీకు కాంటాక్ట్ ఉండేది. మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, లేకపోతే మీరు సొసైటీలో ఏదైనా చేంజెస్ తీసుకురావాలని మీరు అనుకుంటే, మీరు ఆ కాంటాక్ట్స్ యూస్ చేసుకొని మీకంటూ ఒక సపరేట్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, నేను మీకు చేంజ్ తీసుకురాగలను అని మీరు ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలరు, డెఫినెట్లీ క్రియేట్ చేయగలరు. ఇంకొకటి, 250+ విలేజెస్ని ఇంపాక్ట్ చేశారంట. 15 పార్ట్నర్ ఎన్జిఓస్ ఉన్నాయి, 15 yearsగా చేస్తున్నారు. 70% అలమ్ని అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా 22 స్టేట్స్లలో చేస్తున్నారంట. సో ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. మీరు ఎంత పెద్ద ఇంపాక్ట్ చేస్తారు అనేది మీకు తెలియదు. ఇంకొకటి, మెయిన్గా మనం ఏ సెక్టార్స్ మీద చేస్తాము అనేది చూపిస్తున్నారు. టోటల్లీ 12 థీమాటిక్ ఏరియాస్ అన్నారు. ఫస్ట్, రూరల్ లైవ్లీహుడ్. అంటే ఇప్పుడు ఒక పల్లెటూరులో ఉన్నారు, వాళ్ళు ప్యూర్లీ కూలి పని బేస్ మీద వెళ్తున్నారు అనుకోండి. సో వాళ్ళకి ఏంటంటే ఇంకొక 2-3 ఇనిషియేటివ్స్, లైక్ అట్లీస్ట్ ఒక ఆవును తెచ్చుకోండి, లేకపోతే మీకు ఇక్కడ కూరగాయలు పండించండి, దానికి మేము ఒక వెబ్సైట్ లాంటిది క్రియేట్ చేస్తాము, మీకు ఇప్పుడు ఒక ఫోన్పే పెట్టాము, మీకు మెసేజ్ వస్తుంది, లేకపోతే ఇట్లా మీరు ఒక షాప్ లాంటిది క్రియేట్ చేసుకోండి. ఇలా వాళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్, రూరల్గా లైవ్లీహుడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి మీరు ఒక ఇనిషియేటివ్ ఐడియాస్, ఒక 10 మంది వెళ్ళారు, 10 ఐడియాలు చెప్పారు, ఏది పాసిబిలిటీ అవుతుంది అని చెప్పి. లేదు మీకు అక్కడ ఏదన్నా ఫండింగ్ కావాలన్నా, లేకపోతే ఏదన్నా టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం వస్తుంది అన్నా, మీకు అప్పుడు ఈ బ్యాకప్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, లైక్ ఎన్జిఓస్, చాలా ఎన్జిఓస్ ఉన్నాయి కదా, అవి సపోర్ట్ చేస్తాయి. సో అది రూరల్ లైవ్లీహుడ్. ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ అనేటోళ్ళు ఏమేమి చేయగలరో అందరికీ తెలుసు, దే ఆర్ ద మోస్ట్ సుప్రీం పవర్ అని చెప్పి నేను చెప్తాను. సో వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయని చెప్పి చెప్పాలి అంతే. లైక్ మెషిన్ లెర్నింగ్ కానీ, లేకపోతే మెహందీ కానీ, లేకపోతే స్టిచ్చింగ్ కానీ, ఇట్లా చాలా ఉన్నాయి వాళ్ళు చేయగలిగేవి. సో వాళ్ళల్లో ఏది ఎవరికి అట్లీస్ట్ లైక్ ఒక ప్రొఫెషనల్ తీసుకొచ్చి నేర్పించడము, లేకపోతే వాళ్ళకి ఫండింగ్ ఇవ్వటము, లేకపోతే లైవ్లీహుడ్ ఏదన్నా క్రియేట్ చేయించటము. సో అది. ఇంకొకటి మెయిన్లీ ఎడ్యుకేషన్ ఏంటంటే, చాలా మంది స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ అనేది ఏదో ఫార్మాలిటీకి రిజిస్టర్ అయి ఉంటారు, కానీ ఎవరు స్కూల్కి వెళ్ళరు, ఎందుకంటే ఫైనాన్షియల్ బర్డెన్ వల్ల. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఫుడ్ బాగా పెడుతున్నాము, గవర్నమెంట్ చాలా చేస్తుంది, కాదనట్లేదు. కాకపోతే వీళ్ళకు అట్లీస్ట్ లైక్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది అనుకోండి, మీరు అక్కడికి వెళ్ళి ఇదిగో మేము ఈ గవర్నమెంట్ ఎన్జిఓ నుంచి వచ్చాము, మీకు మీ పిల్లల్ని స్కూల్కి వెళ్ళించేదానికి, చదివించేదానికి మీకు ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఒక 10 లిస్ట్ అవుట్ చేసుకున్నారనుకో, వాటిల్లో మెయిన్ ప్రాబ్లం ఏంటో కనుక్కొని సో దాన్ని సార్ట్అవుట్ చేయటం. అది. మీరు మహర్షి సినిమా ఇలాంటివి చూస్తుంటారు కదా, మీకు కూడా అనిపిస్తుంది కదా మీరు ఒక చేంజ్ తీసుకురావాలని. అలాంటి చేంజెస్ తీసుకొస్తారు, డెఫినెట్లీ తీసుకొస్తారు. తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. లైక్ ఏంటి, కొంతమంది బాగా ప్లాస్టిక్ని రోడ్ల మీద పడేయటము, లేకపోతే చెత్తని ఒక మూలను పడేసి దానివల్ల మస్కిటోస్ స్ప్రెడ్ అవుతున్నాయి, లేకపోతే చెత్త ఎక్కువ అయిపోయి స్మోక్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, లేకపోతే స్మెల్ వస్తుంది, ఫౌల్ స్మెల్లింగ్ వస్తుంది, దానివల్ల చుట్టుపక్కల ఉండేదానికి ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఏదైనా నాయిస్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. సో దానికి మీరు ఏదైనా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏముండదు, మీరు అక్కడికి వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడి
లైక్ ఇక్కడ ఇది సొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఒక బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయింది, దీనికి మీరు ఏదైనా ఇనిషియేట్ చేస్తారా, లేకపోతే మా సైడ్ నుంచి మేము ఏమైనా చేయగలమా అని చెప్పి మీరు ఒక ఇనిషియేట్ తీసుకొని మీ ఈ టెన్యూర్ ఏదైతే ఉందో ఆ టెన్యూర్లో మీరు ఒక చేంజ్ తీసుకొని వస్తే వాళ్ళకి అట్లీస్ట్ ఒక్క పర్సన్కి బెనిఫిట్ అయినా సరిపోతుంది కదా. సో అది దీని మెయిన్ మోటో. ఇంకొకటి టెక్నాలజీ. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి టెక్నాలజీ అంత తెలిసిపోతుంది. లైక్ రీల్స్ చూడటము, షార్ట్స్, యూట్యూబ్లో షార్ట్స్ చూడటము ఇదొకటే కాదు, రియల్ టెక్నాలజీ. లైక్ ఏంటి, ఇప్పుడు ఒక పర్సన్ ఎక్కడో ఉండి ఎక్కడో క్లాస్ వినేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్కడో ఉండే జాబ్ నోటిఫికేషన్ నేను మీకు ఎలా అయితే చెప్తున్నానో, సో ఇలాంటి టెక్నాలజీ లైక్ రియల్లీ ఇంపాక్ట్ఫుల్ టెక్నాలజీ అనేది మీకు రూరల్ ఏరియాస్కి వెళ్ళి చూడాలి. లైక్ వాట్సాప్లో స్టేటస్ పెట్టడము అవి కాదు. తర్వాత సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. కొంతమంది కాడ ఏంటంటే లైఫ్ స్టాక్ ఉండేది. లైఫ్ స్టాక్ అంటే ఐ మీన్ లైక్ ఏంటి ఎలా చెప్తామంటే ఇప్పుడు మనం ఇది తీసుకుందాం, కేంద్రీయ వ్యవసాయం అంటాం కదా, లైక్ బర్రెలు, ఆవులు ఇవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళకి లైక్ ఏమంటాం, కేంద్రంలో పాలు పోసేదానికంటే మీరే ఒక బ్రాండ్ లాంటిది క్రియేట్ చేసుకోండి, మీరు డిస్ట్రిబ్యూషన్ లాగా పనిచేయచ్చు అని చెప్పి ఎలా అయితే ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ చేస్తామో, లేకపోతే చేనేత వర్కర్లకి మీరు ఎవరికో ఆర్డర్ తీసుకొని పంపించడం కంటే మీరే చేసి ఇది మా బ్రాండ్ సారీ అని చెప్పి ఒక కంపెనీ లాగా మీరు క్రియేట్ చేయొచ్చు. దీనికి పెద్ద క్యాపిటల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, మీకు జస్ట్ వెబ్సైట్ ఉంటుంది, మీరు దాంట్లో అప్లై చేసుకుంటే వస్తుంది అని చెప్పి ఇలా మీరు ఒక క్రియేట్ చేయగలిగేది. తర్వాత వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. వాటర్ ఎందుకంటే ఇది మెయిన్, మనం డ్రింకింగ్ పర్పస్కి వాడతాము, హౌస్ హోల్డ్ పర్పస్లోకి వాడతాము, ఇరిగేషన్ పర్పస్లోకి వాడతాము. సో దీని యొక్క యూసేజ్ మనం ఎలా ఉండాలి అని చెప్పి మనం ఎడ్యుకేషన్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది మనం రూరల్ ఏరియాస్ నుంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయాలి. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు కొంతమంది హౌస్ హోల్డ్స్లలో ఎలా ఉంటుంది, బయట షాప్స్లలో ఎలా ఉంటుంది అంటే యూజ్డ్ ఆయిల్స్. లైక్ నార్మల్గా ఒక ఆయిల్ని 1 or 2 times కంటే ఎక్కువ బాయిల్ చేసిన తర్వాత మీరు దాన్ని మళ్ళీ వాడకూడదు. ఎందుకంటే నార్మల్గా ఫ్యాట్స్ అనేవి బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటాయి, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇట్లా బ్రేక్ డౌన్ అయిపోయి అవి హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ లాగా మారుతాయి. సో ఇట్లా ఇంకొకటి మిక్సింగ్, అడల్ట్రేషన్ ఎలా మీరు ఐడెంటిఫై చేయాలి, ఎలా దానికి సపోర్ట్, ఎలా మీరు కల్తీ పెరిగే కొద్దీ అది ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది, ఎలా మీరు దాన్ని ఓవర్కమ్ చేయాలి అని చెప్పి ఫుడ్ సెక్యూరిటీ కూడా మీరు నేర్పిస్తారు. ఇవన్నీ మీకు ముందు రోజు చెప్తారు. మీరేంటంటే మీకు ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ ఉండే సోషల్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి మెయిన్గా ఈ 12 ఐటమ్స్ మీద తర్వాత మీరు దానికి సొల్యూషన్ ఏంటి అని చెప్పి మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటము, దాన్ని అమలుపరచడము, వాళ్ళకి నేర్పించడము. సో ఇది మీ టాస్క్. తర్వాత ట్రెడిషనల్ క్రాఫ్టింగ్. మనం ఎంత టెక్లో ఇంప్రూవ్ అయినా కూడా మనకంటూ కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి, వాటిని మనం గుర్తింపు పెట్టుకోవాలి. సో వాటి ద్వారా మనం లైవ్లీహుడ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అని ట్రెడిషనల్ క్రాఫ్టింగ్ ఇదర్ నేర్పించడము, లేకపోతే మీరు దాన్ని సెల్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఎలా దాన్ని సెల్ చేసుకోవటము, ఇవన్నీ నేర్పించడం. తర్వాత హెల్త్, ఉమెన్ హెల్త్, తర్వాత చిల్డ్రన్ హెల్త్ అనేది మన ఇండియాలో మేజర్ డ్రాబ్యాక్ లాగా అయిపోతుంది. మనం చాలా వరకు ముందరికి వచ్చాము, కాదనట్లేదు. సో ఇంకా బెటర్ అవ్వాలి అని చెప్పి మీకు ఏంటి ఎస్బీఐ సంజీవిని అని ఉండిద్ది. తర్వాత గవర్నమెంట్ పిహెచ్సిస్కి మీరు ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని చెప్పి మీకు ఒక చార్ట్ లాంటివి చూపించటము, మీరు ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఆ ఇంజెక్షన్ చేసుకోవాలి అని చెప్పి. ఆబ్వియస్లీ గవర్నమెంట్ నుంచి వచ్చే డాక్టర్స్ అన్నీ చెప్తూ ఉంటారు, కాకపోతే మన సైడ్ నుంచి మనం ఇంకా కొంచెం పుష్ చేసామనుకోండి, ఓకే ఎవరో వచ్చారు, దేనికోసం వచ్చారు అని మాకు రూపాయి ఇవ్వద్దమ్మా, మీరు మీ హాస్పిటల్కి వెళ్ళేసి మీరు నేర్చుకోండి, మీ ఆరోగ్యం బాగుంటే మీ పిల్లలు బాగుంటారు, మీ పిల్లలు బాగుంటే సమాజం బాగుంటుంది అని చెప్పి వాళ్ళకు ఒక ఐడియా ఇవ్వాలి. తర్వాత సెల్ఫ్ గవర్నెన్స్. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది ఒక ఊర్లో అంటే, లైక్ క్యాస్ట్ గొడవలు కానీ, లేకపోతే రిలీజన్ గొడవలు కానీ, లేకపోతే ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్ కానీ వచ్చింది. సో దానికి మీరు ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే ఆబ్వియస్లీ పొలిటీషియన్స్ వీళ్ళు అందరూ ఏంటంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా లేదా అని చెప్పి ఉంటారు. సో దానికోసం ఏంటంటే
మీరు ఒక గ్రూప్ లాగా ఫామ్ అవ్వండి. మీరే గ్రూప్ లాగా ఫామ్ అవ్వండి. ఎక్సెప్ట్ ద పొలిటీషియన్స్. సో, మీ ప్రాబ్లమ్స్‌ని మీరే రైజ్ చేసుకోండి. మీరే దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో చూసుకోండి. ఇప్పుడేముంది, ఇప్పుడు పైనుండే పొలం నుంచి కిందుండే పొలంకి నీళ్ళు రావాలంటే పైన వాడు నీళ్ళు వదలాలి ఆబ్వియస్‌లీగా. సో, వాడేంటి, నా పొలంకి నీళ్ళు సరిపోవు అని చెప్పి, నీళ్ళు రావట్లేదు అని చెప్పి ఆపితే మిగతా పొలాలన్నీ ఎండిపోతాయి కదా! సో, దానికోసం మీరేదన్నా సొల్యూషన్ ఐదర్ లైక్ ఒక బావి తవ్వుకోవటమా, లేదా ఒక గుంత తవ్వుకోవటమా, అందరూ కలిసి ఇంతింత పోర్షన్‌లలో ఇంత చిన్న కాలువలు చేసుకోవటమా. సో, ఇలా మీరు ఇట్లాంటి ఐడియాస్ వాళ్ళకివ్వాలి. ఆబ్వియస్‌లీ వాళ్ళకన్నీ తెలుసు. అలా అని చెప్పి అన్నీ తెలియదు అని కూడా కాదు. మీరు క్రియేట్ చేసే ఒక ఇంపాక్ట్ అనేది వాళ్ళకు ఒక ఐడియా లాగా వచ్చిందనుకోండి. మేబీ దాన్ని 1% పీపుల్ అమలు చేసినా కూడా ఇప్పుడు కాకపోతే మీరు వెళ్ళిపోయిన తర్వాత అన్నా వాళ్ళకది బెటర్ అవుతుంది కదా! సో, అది మన మెయిన్ మోటో. ఇంకొకటి ఆల్టర్‌నేట్ ఎనర్జీ. లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అనేది మీరు ప్రమోట్ చేయాలి. మెయిన్లీ మనం విండ్ ఎనర్జీ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి సోలార్ ఎనర్జీకి ఆల్టర్నేట్ చూపిస్తాం. లైక్ ఏంటి, ఇప్పుడు ఒక ఊరు మొత్తానికి ఒక 5-6 సోలార్ ప్యానెల్స్ పెట్టేసి, చిన్న పల్లెటూరు 10 ఇల్లులు ఉన్నాయనుకోండి, ఒక 2-3 ప్యానెల్స్ పెట్టామనుకోండి, వాళ్ళకి ఒక వీధి లైటు, 2-3 వీధి లైట్లు, ఒక టాయిలెట్కి సంబంధించిన వీధి లైట్లు, ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తే వాళ్ళకి ఏముంది, సరిపోతుంది కదా. సో, అది ఇవి మన లేటెస్ట్ బ్లాగ్స్ అంటాం. అంటే అంతకుముందు మన వాళ్ళు చేసినవి ఇవన్నీ దీంట్లో ఉంటాయి. తర్వాత మీరు సోషల్ మీడియాలో మీరు ఇది చేసాము, టుగెదర్ వి క్రియేటెడ్ అశోక్ లోకల్, తర్వాత బిపాస్ హ్యాండిక్, తర్వాత ఇది వాటర్ రిడక్షన్ ఎలా చేశాను అని చెప్పి చెప్తారు. వీళ్ళందరూ ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు. నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను, నా ఫెలోషిప్లో నేను ఇది ఓవర్కమ్ చేశాను అని చెప్పి. తర్వాత ఇంకొకటి, మీకు అసలు ఎయిమ్ ఆఫ్ ఎస్బీఐ ఫెలోషిప్ అని చెప్పి ఎందుకు అంటే, మీరు ఎడ్యుకేటెడ్ యూత్ ఉంటారు కదా, వాళ్ళు గ్రాస్ రూట్ ఇంపాక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి మనం నేర్పిస్తాం. వాళ్ళు ట్రైనప్ అవుతారు. ఇంకొకటి ఎన్జిఓస్ గురించి ఐడియా వస్తుంది. తర్వాత ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత ఎవరెవరు ఎలిజిబుల్లో చూపించాను కదా. తర్వాత బెనిఫిట్, మీకు ఈ ప్రోగ్రామ్ వల్ల మనకి ఏం బెనిఫిట్ ఉండద్ది అంటే, రూరల్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయటం, వాటిని అడ్రస్ చేయటం, తర్వాత వాటిని ఇన్నోవేటివ్గా థింక్ చేసి వాటిని లీడర్షిప్ క్వాలిటీస్ ద్వారా మీరు మేనేజ్ కూడా చేయగలగటం. ఇంకొకటి, రూరల్ మార్కెట్స్లలో ఎక్కడ డ్రాబ్యాక్ ఉంది, ఎక్కడ చైన్ ఆఫ్ సప్లై కట్ అవుతుంది అని చెప్పి, ఎక్కడ ఫార్మర్ బెనిఫిట్ అవ్వాలి, లేకపోతే ఎక్కడ లైవ్లీహుడ్ బెనిఫిట్ అవ్వాలి అని చెప్పి మీరు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరు. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ స్కిల్స్ అనేది, మీరు చాలా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు అందరూ కలిసి ఒక ఇంపాక్ట్ఫుల్ సొల్యూషన్ని ఐడెంటిఫై చేయగలరు. తర్వాత ఇది ఇంపార్టెంట్, వాట్ డస్ ఎ క్యాండిడేట్ రిసీవ్ డ్యూరింగ్ ద ఫెలోషిప్. ఫస్ట్ మీకు 16,000 అనేది పర్ మంత్ ఇస్తారు. ఎందుకు, మీరు జస్ట్ అంటే మీ సొంత ఖర్చుల కోసం. తర్వాత 2,000 అనేది ట్రాన్స్పోర్ట్ ఖర్చులకి ఇస్తారు. 2,000 అనేది ప్రాజెక్ట్కి సంబంధించిన ఖర్చుల కోసం. తర్వాత 1,000 అనేది మీ ప్రొఫెషనల్గా ఏదన్నా లెర్నింగ్ కోసం, లైక్ టెక్ గురించి ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు దానికి ఒక 1,000 ఇస్తారు. తర్వాత మీకు లాంగ్వేజ్ సపోర్ట్ కూడా ఇస్తారు. తర్వాత మీరు మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, కంప్లీట్ అయిపోయిన తర్వాత 1,10,000 అనేది మీకు ఫెలోషిప్ అయిపోయిన తర్వాత ఇస్తారు. ఎందుకని, మీరు ఈ 13 months చేశారు కదా, సో దానికోసం మీరు ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు అని చెప్పేసి. తర్వాత మీరు వచ్చిపోయే దానికోసం థర్డ్ టైర్ ఏసీలో ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఇస్తారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు, పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఇస్తారు. సో అన్నీ ఇస్తారు ఆబ్వియస్లీ. ఏమంటే మీకు ఆ 16,000 అనేది తక్కువ అమౌంట్ లాగా కనిపించవచ్చు, కానీ మీరు క్రియేట్ చేసే ఇంపాక్ట్ అనేది వాళ్ళకి చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది ఉండద్ది. తర్వాత రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అసెస్మెంట్. మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఎస్ఏ బేస్డ్ రెస్పాన్స్ ఆన్ యువర్ స్టోరీ చెప్పాను కదా, మీరు ఒక ఎస్ఏ లాంటిది రాయాలి అని చెప్పేసి. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. లాస్ట్ డేట్ ఇంకా ఏం రాలేదు. తర్వాత మీకు ఎక్కడ ప్రాజెక్ట్ వస్తుంది అని కూడా చాలా స్టేట్స్ ఉన్నాయి, 25 స్టేట్స్ అని చెప్పాం కదా, అన్నిట్లలో వస్తాయి. ఆంధ్ర, అస్సాం, బీహార్, గుజరాత్, హర్యానా, హిమాచల్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లలో అన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. తర్వాత ఆఫ్టర్ ద ఫాలోషిప్ మీరు ఏమేమి కెరియర్స్ని చూస్ చేసుకోవచ్చు అంటే, లీడర్షిప్ అండ్ ప్రోగ్రామ్ రోల్స్ ఇన్ ఎన్జిఓస్ చూసుకోవచ్చు, సిఎస్ఆర్, సిబిఓస్. లైక్ ఎన్జిఓస్ లాంటి, అంటే ఎన్జిఓస్లలోనే మీరు ఇంకా పెద్ద రోల్స్లోకి వెళ్ళొచ్చు. తర్వాత మీరు పంచాయత్స్, స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్, వీటిలలో మీకు పాలసీస్ గురించి, ఇన్స్టిట్యూట్స్ గురించి ఇట్లా మీకు బాగా ఐడియా వస్తుంది ఇప్పుడు ఇదంతా గ్రౌండ్ లెవెల్లో మీరు వెళ్ళి చూస్తే.
తర్వాత సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మీరే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఇంతమందికి మీరు ఐడియా క్రియేట్ చేశారు కదా! సో, అది నేనే ఎందుకు చేయకూడదు అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తది. తర్వాత రీసెర్చెస్, హైయర్ ఎడ్యుకేషన్స్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ వ్యూ మోర్ ఎఫ్ఏక్యూస్ అని ఉంటుంది. తర్వాత దాంట్లో అలా అయినా వెళ్ళొచ్చు. తర్వాత ఈమెయిల్ ఐడి టైప్ చేసి మీరు అప్లై నౌ కొట్టారంటే మీకు ఫస్ట్ ఒక వీడియో వస్తుంది. అంటే దీనికి ఈ ఫెలోషిప్ని కండక్ట్ చేసే ఒక ఫౌండర్ ఉంటారు కదా, ఆయన ఒక వీడియో వస్తుంది. అంటే ఏమి ఉండదు దాంట్లో కూడా వీడియోలో. అంటే మీరు ఎందుకు ఇది వస్తున్నారు, ఎందుకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఒక ఇంపాక్ట్ఫుల్ చేంజ్ని క్రియేట్ చేసుకొస్తారని చెప్పి ఆయన కూడా మోటివేట్ చేస్తాడు. ఇప్పుడు వరకు నేను చేసిన మోటివేషన్ ఏదో అయితే ఉందో అలా చేస్తుంది. ఇంకా దాని తర్వాత యాజ్ యూజువల్ ఇంకా మీకు సర్టిఫికేట్స్, తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, తర్వాత మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ అని కంప్లీట్ చేస్తారా, ఇట్లా అన్ని మీ డీటెయిల్స్ అన్నీ అడిగిన తర్వాత అప్లై నవ్వని కొడతారు. తర్వాత మీకు ఇంకా నేను అంతవరకే వెళ్ళాను, ఎందుకంటే నేను అప్లై చేయట్లేదు కాబట్టి మీరు మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని అప్లై చేసి చూసుకోవచ్చు. యా, మీరు మీరు కూడా ఒక మహర్షి అవ్వాలన్నా, మీరు కూడా లైక్ ఒక మిస్టర్ బీస్ట్ ఫిలాంథ్రపీ లాగా అవ్వాలి అనుకుంటే మీరు కూడా ఇలాంటి ఒక 1 year ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేయండి. మీరు ఎప్పుడన్నా సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు, లేకపోతే ఇంకేదన్నా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఇలాంటివి చేయండి. రియల్ వరల్డ్ ఎలా ఉంటుందో చూడండి. ఎగ్జామ్స్ అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, డబ్బులు అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు ఈ 1 yearలో మీరు నేర్చుకునే ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఎందుకంటే మీ పిల్లలకి చెప్పడానికి, లేకపోతే మీరు మీ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో ఇవన్నీ కాదనుకుంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. ఇదిగో నేను ఇలాంటి ఒక ఫెలోషిప్కి సెలెక్ట్ అయ్యాను అని చెప్పి మీ డైలీ బ్లాగ్స్ పెట్టండి. మీరు క్రియేట్ చేసే ఇంపాక్ట్ అని మీరు మీ సోషల్ మీడియాలో పబ్లిష్ చేయండి. మీకే తెలుస్తుంది మీరు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి. మీరు క్రియేట్ చేసే అవేర్నెస్ కానీ, లేకపోతే ఆ చిన్న చిన్న మీరు చేసే చేంజెస్ కానీ, మీరు ఆ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కానీ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి అనేవి మీరు ఆఫ్టర్ 5-6 years తర్వాత మీకు తెలుస్తుంది. యా యా నాకు ఈ ఫెలోషిప్కి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. సో వీడియో మేబీ లెంగ్తీ అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ మీరు ఎలిజిబుల్ అయితే ప్లీజ్ 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 అప్లై ఫర్ దిస్. మీరు ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే ప్లీజ్ నాకు ఒక కామెంట్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.